డియర్ స్టూడెంట్స్, మనం ఈ థర్డ్ సెమిస్టర్లో ఫిఫ్త్ లెసన్ మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇది హాలోజన్ సమ్మేళనాలు, హాలోజన్ కాంపౌండ్స్. ఈ చాప్టర్లో మనం ఏ విషయాల గురించి మాట్లాడుకుంటామంటే ఫస్ట్ డెఫినేషన్, నిర్వచనం, హాలోజన్ కాంపౌండ్లో హాలోజన్ సమ్మేళనాలు అంటే ఏంటి, అలాగే నెంబర్ 2 వర్గీకరణ, క్లాసిఫికేషన్, నెంబర్ 3 ఆల్కైల్ హ్యాలైడ్స్ రసాయన చర్యశీలత, కెమికల్ రియాక్టివిటీ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. నెంబర్ 4 న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. రకాలు SN1 అండ్ SN2. 5th SN2 చర్య విధానం. నెంబర్ 6 SN1 చర్య విధానం. నెంబర్ 7 SN1 SN2 ల మధ్య భేదాలు. ఈ అంశాల గురించి మనం మాట్లాడుకోవాలి. దీంట్లో నిర్వచనంతో పాటు మనం ఉదాహరణలు కూడా చెప్పుకోవాలి. జనరల్గా ఈ 7 కాన్సెప్ట్స్ మనం నేర్చుకోవాలి. మొత్తం మీద టోటల్గా ఈ లెసన్లో SN1 చర్య అండ్ SN2 చర్య విధానం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఈ హాలోజన్ సమ్మేళనాలు అంటే ఏంటి, ఇది ఈ లెసన్ మనకి దేని కింద వస్తుందంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, కర్బన రసాయన శాస్త్రంలోకి వెళ్తుంది. ఇంతవరకు మనం 4 చాప్టర్స్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇక నుంచి వచ్చేవి ఆర్గానిక్ కెమిస్ట్రీ. దాంట్లో ఫస్ట్ లెసన్ హాలోజన్ సమ్మేళనాలు అనమాట. ఇప్పుడు దీనికి నిర్వచనం చెప్పుకునే ముందు మనం ఉదాహరణ చెప్పుకుంటే మనకి నిర్వచనం ఏంటో తెలుస్తుంది. CH3Cl అన్నది ఒక ఉదాహరణ, హ్యాలైడ్ ఉంది. దీని పేరు ఇది క్లోరోమిథేన్, బ్రోమో ఈథేన్, క్లోరోబెంజీన్. ఇవన్నీ హ్యాలైడ్ అంటే హాలోజన్ సమ్మేళనాలకి ఉదాహరణలు. ఇవి ఈ ఉదాహరణలో మనం యాలిఫాటిక్ సమ్మేళనాలు అంటారు వీటిని. ఇది యారోమాటిక్ సమ్మేళనం అంటారు. మీరు ఫస్ట్ ఇయర్లో మీరు నేర్చుకున్నారు ఆల్రెడీ. యారోమాటిక్ సమ్మేళనం ఇది. దీని పేరు క్లోరోబెంజీన్ అనుకోండి. ఇప్పుడు ఈ హాలోజన్ సమ్మేళనాలు ఎలా ఏర్పడినాయి అంటే, యాలిఫాటిక్ సమ్మేళనం అంటే ఆల్కేన్లో ఒక హెచ్ తీసేసి క్లోరిన్ ప్రతిక్షేపించగా వచ్చేవి. ఇది మెథైల్ క్లోరైడ్. ఇది ఈథేన్ C6C2H6లో మైనస్ ఒక హెచ్ తీసేసి ఒక Cl ఒక Brని యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు వచ్చేది C2H5Br. ఒకటి హెచ్ తగ్గింది, ఒక Br యాడ్ అయ్యింది. బెంజీన్లో కూడా అంతే. బెంజీన్ అంటే C6H6. మన క్లోరిన్ అంటే దీంట్లో చేయాల్సింది ఏంటి, ఒక హెచ్ తీసేయాలి ప్లస్ Cl, మనకు వచ్చిన కాంపౌండ్ క్లోరోబెంజీన్. అంటే ఏంటి, యాలిఫాటిక్ సమ్మేళనాలు కానీ యారోమాటిక్ సమ్మేళనంలో కానీ ఒక హెచ్ బదులుగా వేరే హాలోజన్ సమ్మేళనాన్ని ప్రతిక్షేపించగా వచ్చిన సమ్మేళనాలని హాలోజన్ సమ్మేళనాలు ఉంటాయి. యాలిఫాటిక్ సమ్మేళనంలో కానీ
అలాగే aromatic సమ్మేళనంలో కానీ ఒక హైడ్రోజన్ బదులుగా హాలోజన్ ప్రతిక్షేపించగా వచ్చిన సమ్మేళనాల్ని హాలోజన్ సమ్మేళనాలు అంటారు. అలాగే మనం సెకండ్ పాయింట్ ఈ లెసన్లో ఇంకేమనుకున్నామంటే వర్గీకరణ. అంటే హాలోజన్ సమ్మేళనాల్లో వర్గీకరణలు. ఈ వర్గీకరణ ఎన్ని విధాలుగా చేశారంటే 5 రకాలుగా చేశారు. ఒకటి ఆల్కైల్ హ్యాలైడ్స్, రెండు ఎరైల్ హ్యాలైడ్స్, మూడు వైనైల్ హ్యాలైడ్స్, నాలుగు ఎల్లైల్ హ్యాలైడ్స్, ఐదు బెంజైల్ హ్యాలైడ్స్. ఫస్ట్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఆర్ఎక్స్ సూచిస్తారు. దీనికి ఎగ్జాంపుల్ ఆర్ అంటే సపోజ్ CH3 తీసుకోండి, CH3, ఎక్స్ అంటే Cl. క్లోరోమీథేన్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఆల్కైల్ హ్యాలైడ్స్కి ఎగ్జాంపుల్ అది. అలాగే ఎరైల్ హ్యాలైడ్స్, క్లోరోబెంజిన్ తీసుకున్నాం కదా, ఎరైల్ గ్రూపు, ఇది క్లోరోబెంజిన్, ఇది ఎరైల్ హ్యాలైడ్స్కి ఎగ్జాంపుల్. అలాగే వైనైల్ హ్యాలైడ్స్, CH2 డబుల్ బాండ్ CHX. ఎక్స్ అంటే ఏవైనా కావచ్చు, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఈ మూడిట్లో ఏదైనా కావచ్చు. అలాగే ఎల్లైల్ హ్యాలైడ్స్, CH2 డబుల్ బాండ్ దొరకమ రాయాలి, ఇంకొక CH2ని యాడ్ చేయండి, అది ఎల్లైల్ హ్యాలైడ్స్ అవుతుంది. ఇంకా బెంజైల్ హ్యాలైడ్స్, బెంజీన్ రింగే కానీ హాలోజన్ గ్రూపు డైరెక్ట్గా కాకుండా CH2 మధ్యలో గ్రూప్ ఉంటుంది, ఇది బెంజైల్ హ్యాలైడ్స్. ఈ విధంగా మనకి హాలోజన్ సమ్మేళనాలు ఇన్ని రకాలుగా మనకు ఉంటాయి. దీంట్లో మనకి ముఖ్యమైనది ఆల్కైల్ హ్యాలైడ్స్. దీని ఆధారంగానే మనకి SN1, SN2 అనే న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలని అన్ని దీని నుంచి వస్తాయి. ఇవి అంటే ఏంటో తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆల్కైల్ హ్యాలైడ్స్, ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే వర్గీకరణ తర్వాత మనం చెప్పుకునేది ఆల్కైల్ హ్యాలైడ్స్ చర్యాశీలత, రసాయన చర్యాశీలత మూడోది. ఆల్కైల్ హ్యాలైడ్స్ ఇది మూడో దాంట్లో, చర్యాశీలత, రియాక్టివిటీ. ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఎగ్జాంపుల్గా మనం ఏదైనా అంటే మిథైల్ క్లోరైడ్ ఆర్ క్లోరోమిథేన్, మీకు తెలుసు కదా. క్లోరోమిథేన్ అంటే IUPAC పేరు, మిథైల్ క్లోరైడ్ అంటే సాధారణ పేరు. ఇప్పుడు దీని చర్యాశీలత ఏంటి అంటే ఇది వేరే దాంతో రియాక్ట్ అయితే వచ్చే కాంపౌండ్స్ ఏంటి, రియాక్టివిటీ ఎలాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం OH- హైడ్రాక్సైడ్ అయాన్తో చర్య జరిపిస్తే మనకి వచ్చేది ఏంటి అంటే ప్లస్ Cl-. ఇది ఇక్కడ వస్తుంది, Cl బయటికి పోతుంది అనమాట. దీన్ని ఏమంటారంటే ప్రతిక్షేపణ చర్యలు అంటారు. ఇక్కడ న్యూక్లియోఫైల్ ప్రతిక్షేపించబడింది కాబట్టి దీన్ని న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అంటారు. అయితే ఇది చర్యలో పాల్గొనడానికి కారణం ఏంటి, ఇప్పుడు మనకు కావాల్సింది అదే. ఎందుకని OH- అయాన్తో చర్య జరుపుతుంది అంటే న్యూక్లియోఫైల్ తోటి. ఇప్పుడు కార్బన్ ఇలా రాసుకుంటే ఇంకా క్లియర్గా ఉంటుంది.
ఇప్పుడు కార్బన్కి క్లోరిన్కి రుణ విద్యుదాత్మకతల్లో తేడా ఏంటి? క్లోరిన్కి రుణ విద్యుదాత్మకత ఎక్కువ కార్బన్ కన్నా. కాబట్టి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అంటే ఇటు పక్కకు వస్తాయి. అప్పుడు మనకు వచ్చేది ఇక్కడ ప్లస్ అంటే ధనావేశం, పాక్షిక రుణావేశం. ఈ విధంగా CH3Clలో మనకి కార్బోనియం అయాన్ ఏర్పడింది, Cl- వచ్చింది. అయితే ఈ కార్బోనియం అయాన్, ఇది కార్బోనియం అయాన్, C+ ఉంటే కార్బోనియం అయాన్, C- ఉంటే కార్బేన్ అయాన్ అంటారు. ఇప్పుడు CH3Cl ఈ విధంగా విడిపోవడం వల్ల కార్బన్ మీద ప్లస్ వచ్చింది కాబట్టి OH- అంటే న్యూక్లియోఫైల్స్ ఈ C+ దగ్గరికి వస్తాయి. ఈ C+ దగ్గరికి ఎప్పటికైతే న్యూక్లియోఫైల్ వచ్చిందో Cl బయటకు వెళ్ళిపోతుంది. దీన్నే మన న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య అంటారు. అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ చర్యాశీలతకు కారణం కార్బన్ మీద ఉండే పాజిటివ్ ఛార్జ్, దాన్నే కార్బోనియం అయాన్ అంటారు. ప్లస్ దగ్గరికి న్యాచురల్గానే మైనస్ అయాన్ వస్తుంది. తర్వాత న్యూక్లియోఫైల్ అంటే మైనస్లు, అంటే ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉన్నవి. ఎలక్ట్రోఫైల్స్ అంటే ప్లస్ అయాన్లు, అంటే ఎలక్ట్రాన్లు తక్కువ ఉన్నవి అని అర్థం. ఇది మీకు ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ వచ్చాయి. దీని చర్యాశీలత కారణం మనకి రుణ విద్యుదాత్మకతలో తేడా ఉండడమే. నెక్స్ట్ 4వ పాయింట్ మనం ఏం చెప్పుకున్నాం అంటే న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అంటే ఏంటి? న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు 4th కాన్సెప్ట్, న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటారు, NSR. దీనికి ఉదాహరణ మనం ఇందాక రియాక్టివిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పిన ఉదాహరణే ఇది. మిథైల్ క్లోరైడ్తో OH- అయాన్ చర్య జరిపి మిథైల్ ఆల్కహాల్ ప్లస్ Cl- అయాన్ ఏర్పడుతుంది. ప్రతిక్షేపణ చర్యలో Cl ప్లేస్లో OH- వచ్చింది కాబట్టి ఇది ప్రతిక్షేపణ చర్య అంటారా? న్యూక్లియోఫైల్ చేత ప్రతిక్షేపించబడింది కాబట్టి దీన్ని న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అంటారు. న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య, న్యూక్లియోఫైల్ చేత ప్రతిక్షేపించబడే చర్యలు. ఇప్పుడు దీంట్లో రకాలు 2 ఉన్నాయి. అంటే న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు జరిగే చర్య విధానాన్ని బట్టి 2 రకాలు. అవి ఏంటి అంటే SN1 చర్య, రెండోది SN2 చర్య. SN1 అంటే మీనింగ్ ఏంటి? యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్, S అంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అలాగే SN2 అంటే బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. తెలుగులో అయితే ఏక అణుక న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. SN2 దీని తెలుగులో వచ్చేటప్పటికి ద్విఅణుక న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అంటారు. యూనిమాలిక్యులర్ బైమాలిక్యులర్ అంటే ఏక అణుక లేదా ద్విఅణుక. అయితే మీకు అణుత క్రమాంకము అన్న విషయాలు మీకు ఇంటర్మీడియట్లో కూడా వచ్చినాయి ఆల్రెడీ. ఇక్కడ జరిగేది ఏకాణుత చర్య లేదా ఏక క్రమాంక చర్య, ద్వి క్రమాంక చర్య అనొచ్చు. ఏక అణుక చర్య, ద్వి అణుక చర్య అన్న పదాలు దీనికి కరెక్ట్గా ఉంటాయి. నెక్స్ట్ ఇవి న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల్లో రకాలు. ఇప్పుడు నెక్స్ట్ 5th కాన్సెప్ట్ మనం అనుకున్నది SN2 చర్య గురించి ముందు మాట్లాడుకుందాం. SN2 చర్య 5th టాపిక్ ఏంటంటే SN2 చర్య. ఇదేంటిది? బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. అంటే SN2 మరియు SN1 అనేది ఏంటి అంటే న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు జరిగే విధానం. ఇప్పుడు ఆల్కైల్ హ్యాలైడ్స్
దీనికన్నా ముందు మన చిన్నది ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ఎక్స్. దీంట్లో మనకి 3 రకాలుగా ఉంటాయి. ఆల్కైల్ హ్యాలైడ్స్లో ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్, టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. ప్రైమరీకి మనం ఎప్పుడు మామూలుగా చెప్పుకునే ఎగ్జాంపుల్ CH3Cl. ఇదే సెకండరీకి వచ్చేటప్పటికి ఇలాగా, అంటే మినిమం ఒక హెచ్ ఉండాలి, అప్పుడు అది సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ అవుద్ది. టెర్షియరీ వచ్చేటప్పటికి దీంట్లో హెచ్లు ఉండవు. ఇది టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్. ప్రైమరీలో మినిమం 2 ఉండాలి హైడ్రోజన్స్. సెకండరీలో కనీసం ఒకటే ఉండాలి, 1 ఉండాలి. అలా టెర్షియరీలో హెచ్లు ఉండకూడదు. అదే దానికి మనం ఏ విధంగా గుర్తించాలన్న దానికి గుర్తులు అవి. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్లో 3 రకాలు ఉన్నాయి కాబట్టి అది SN1 చర్య జరుగుతుందా, SN2 చర్య జరుగుతుందా అన్నది మనం తెలుసుకోవాలి. జనరల్గా ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ SN2 చర్యలో పార్టిసిపేట్ చేస్తాయి. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్కి ఎగ్జాంపుల్ మనకి CH3Cl, లేకపోతే దీనికి ఇంకోటి C2H5Cl ఏదైనా ఉంటుంది. ఇక్కడ కూడా జరిగేది అదే. ఇది కూడా ప్రైమరీ, ఇది ప్రైమరీ అంటారు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని SN2 చర్య ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇథైల్ క్లోరైడ్, క్లోరోఈథేన్ ప్లస్ OH మైనస్ గివ్స్ రైస్ టు, మనకు వచ్చేది ఏంటి, Cl ప్లస్లో OH రావాలి ప్లస్ Cl మైనస్. ఇది SN2 చర్య విధానంలో న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య జరుగుతుంది. ఇప్పుడు SN2 చర్య విధానంలో మనకి ప్రోడక్ట్ ఇది ఆల్కహాల్ ఎలా వస్తుంది అంటే చర్య విధానం ఏంటి? చర్య విధానం కన్నా ముందు SN2 అనగానే చర్య వేగము లేదా చర్య రేటు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆల్కైల్ హ్యాలైడ్ CTH5 అంటే క్రియాజనకం యొక్క గాఢత, న్యూక్లియోఫైల్ గాఢత, ఈ రెండింటి మీద ఆధారపడుతుంది ఈ చర్య. అంటే దీని గాఢత, దీని గాఢత. కాబట్టి ఇది SN2. ఇది ద్వి అణుక చర్య. ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్, ఆ తర్వాత చర్య రేటు దేని మీద ఆధారపడుతుంది క్రియాజనకాల్లో, ఈ రెండింటి మీద ఆధారపడేది SN2 అవుతుంది. నెక్స్ట్ మాట్లాడుకునేది SN1, ఒకదాని మీద ఆధారపడుతుంది చర్య రేటు. ఇప్పుడు ఇది చర్య ఏ విధంగా జరుగుతుంది, చర్య మనకి ఎలా జరుగుతుంది చూద్దాం. అంటే SN2 చర్య జరిగే విధానం, చర్యా విధానం. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం తీసుకున్నాం, ఇథైల్ క్లోరైడ్. దీనికి స్ట్రక్చర్ రూపంలో కాదు, ఇది ఇథైల్ క్లోరైడ్ CH3CH2Cl.
దీని మధ్యలో వచ్చిన స్థితి సంధి స్థితి, ట్రాన్సిషన్ స్టేట్. ఇప్పుడు ఇది చర్య విధానం ఒకసారి చూడండి. ఇది తైల క్లోరైడ్, ఇది OH మైనస్ అయాన్ అంటే న్యూక్లియోఫైల్. మరొకసారి చూసుకోండి, మైనస్ ఉన్నవన్నీ న్యూక్లియోఫైల్గా యాక్ట్ చేస్తాయి. అయితే ఇప్పుడు దీంట్లో జరగాల్సింది యాక్చువల్గా ఏంటంటే Cl ప్లేస్లో OH రావాలి. కానీ ఏ విధంగా వస్తుంది? వచ్చే ముందు ఏం జరుగుతుందంటే, ఈ OH ఎప్పుడైతే ఈ కార్బన్ మీద అటాక్ అవుతుందో Cl మెల్లిగా బయటకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. అంటే ఈ బంధం బలహీనమవుతుంది, ఈ కొత్త బంధం ఏర్పడుతుంది. అదే మనం ఇక్కడ రాసాం. Cl మెల్లిగా బంధం బలహీనమైంది, ఈ OH అనేది దీంతో బంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టింది. కాబట్టి దీన్నే సంధి స్థితి అంటారు. ఈ స్థితిలో రెండు ఉంటాయి, Cl ఉంటుంది, OH ఉంటుంది. ఇది ట్రాన్సిషన్ స్టేట్ అంటారు. ఆ తర్వాత ఏమైంది? కార్బన్ ఇక్కడ వెనక వైపు నుంచి దాడి చేసింది, వెనక వైపు నుండి దాడి చేసి కార్బన్ మీద. కాబట్టి ఏమైందంటే దీని యొక్క అణు విన్యాసం ఇక్కడ చూడండి, వచ్చిన ప్రోడక్ట్ విలోమం జరిగింది. ఇవన్నీ అటుపక్కకి వెళ్ళింది. సరే, CH3H అటుపక్కకి వెళ్ళింది, ఇది వెనక నుంచి దాడి చేయడం వల్ల. కాబట్టి ఇప్పుడు మీరు దీన్నే ఏమంటారంటే వాల్డెన్ విలోమం అంటారు. అంటే విన్యాసంలో మార్పు వచ్చింది, విలోమం జరిగింది. కాబట్టి దీన్ని వాల్డెన్ అనే శాస్త్రవేత్త దీన్ని కనుక్కున్నాడు. కాబట్టి వాల్డెన్ ఇన్వర్షన్ అంటే అణు విన్యాసం ఇన్వర్షన్ అంటారు, వాల్డెన్ విలోమం అంటారు. ఇది ఈ విధంగా SN2 చర్య జరుగుతుంది. అంటే Cl మైనస్ మెల్లిగా వెళ్తుంది, OH మైనస్ మెల్లిగా ప్రవేశిస్తుంది, సంధి స్థితి ఏర్పడుతుంది, Cl బయటికి పోతుంది, OHతో స్ట్రాంగ్ అంటే బలమైన బంధం ఏర్పడుతుంది, ఇక్కడ విలోమమైన అణు విన్యాసం ఏర్పడుతుంది. ఈ విధంగా మనకి SN2 చర్య విధానాన్ని మనం వివరించవచ్చు. ఇది ఎక్కువగా SN2 చర్య విధానం అనేది ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్లోనే జరుగుతుంది, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్లో జరుగుతుంది. ఇది ఈ విలోమాన్ని జనరల్గా ఎలా పోల్చారు అంటే, మనకి ఈ తుఫాన్లో లేదా గాలి ఎక్కువగా వచ్చినప్పుడు ఒక గొడుగు తీసుకుంటే జనరల్గా మన అందరికీ తెలిసిందే, గొడుగు రివర్స్ అవుతుంది. అలాగే ఈ అణువు కూడా రివర్స్ అవుతుంది అన్న దాన్ని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. గొడుగు విలోమం చెందింది, అలాగే ఈ అణువు విలోమం చెందింది విన్యాసం. దీన్ని వాల్డెన్ విలోమం అంటారు. ఇది SN2 చర్య విధానం. నెక్స్ట్ మనం SN2 చర్య విధానానికే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. SN2 చర్య విధానంలోనే రెండవ ఉదాహరణ. ధ్రువణ భ్రమణం గల ధ్రువణ భ్రమణం గల 2-bromobutane, ఆప్టికల్లీ యాక్టివ్ 2-bromobutane. దీంట్లో SN2 చర్య జరిగితే, ప్రతిక్షేపణ చర్య జరిగితే ఏ విధంగా జరుగుతుంది? ధ్రువణ భ్రమణం అంటే ఆప్టికల్ యాక్టివిటీ. ఇది కూడా మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చింది. దీనికి మనం రియాక్షన్ చూద్దాం.
ఇది ద్రోణ భ్రమణం గల 2-bromobutane. దీని అంటే ఎస్, అలాగే ఇటు పక్క వచ్చింది మనకి R2-butanol. అంటే 2-bromobutane OH మైనస్ అయ్యేంత చర్య జరిపితే మనకి వస్తుంది R2-butanol వస్తుంది. అయితే మీకు ఫస్ట్ ఇయర్లో ROS అన్న కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ తెలిసింది. ఇకపోతే ద్రవణ భ్రమణం అంటే ఏ అణువైనా ప్రదర్శించాలంటే కార్బన్కి 4 రకాల వేరు గ్రూపులు ఉండాలి. ఇక్కడ బిఆర్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ CH5 ఉంది, CH3 ఉంది. కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. మొత్తం కార్బన్స్ 1, 3, 4 కార్బన్లు ఉన్నాయి కాబట్టి దీన్ని బ్యూటేన్ అన్నాము. రెండో ప్లేస్లో బిఆర్ ఉంది కాబట్టి 2-bromobutane అంటారు. ఇది ఇక్కడ OH మైనస్ వచ్చింది కాబట్టి 2-butanol. రెండో ప్లేస్లో బిఆర్ ప్లేస్లో OH వచ్చింది. ఇక్కడ కూడా అంతే, వాళ్ళని విలోమమే జరిగింది. అణు విన్యాసం విలోమం కింద మారిపోయింది. ఇది SN2 చర్యకి రెండవ ఉదాహరణ. ఇప్పుడు SN1 అంటే ఏంటో చూద్దాం. SN1 చర్య ఇందా చెప్పుకున్నట్టు ఏంటి, యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఏకాణుక న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య అంటారు. ఇందాక SN2 చర్య అయితే ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్లో జరుగుతుందని చెప్పుకున్నాం. అలాగే SN1 చర్య అయితే టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్స్లో జరుగుతుంది. తర్వాత మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. దీని పేరు టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్. OH మైనస్ అయంతో చర్య జరిపితే Cl ప్లేస్లో OH వస్తుంది. ఇది న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య కదా. ఇది SN1 చర్య, టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్. ఒకటిను ఇక్కడ 3 కార్బన్లు, మొత్తం 4 కాబట్టి టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్ అయింది ఇది. అలాగే ఇప్పుడు చర్య రేటు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, చర్య రేటు SN2లో అయితే రెండింటి మీద ఆధారపడింది. ఎక్కడైతే ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఇక్కడ తీసుకున్నది టెర్షియరీ బ్యూటైల్ మీదే ఆధారపడుతుంది. అంటే చర్య రేటు ఆల్కైల్ హ్యాలైడ్ గాఢత మీదే ఆధారపడుతుంది అని మనం ఈ విధంగా చూపించవచ్చు. ఇకపోతే దీంట్లో చర్య విధానం ఎలా జరుగుతుంది, ఇదే రియాక్షన్. ఈ SN1 చర్య 2 దశల్లో జరుగుతుంది. ఒకటవ దశ ఈ చర్య నెమ్మదిగా జరుగుతుంది, స్లో. ఇకపోతే రెండవ దశ.
ఇప్పుడు మనం బ్యూటైల్ క్లోరైడ్ మనం ఇట్లాగా కూడా చూపించవచ్చు. ఇది కానీ ఒకటే కదా. ఇప్పుడు మనకు వచ్చే కాంపౌండ్ ఏంటి అంటే, ఇప్పుడు ఇది చూసారు, ఇది స్ట్రక్చర్ లాగా సేమ్, అంటే అణువిన్యాసం ఇలాగా ఉండొచ్చు. ఈ సిఎల్ ప్లస్లో OH వస్తుంది జనరల్గా, ప్లస్ ఇది. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్ OH మైనస్ సాయంతో చర్య జరిపి మనకి టెర్షియరీ బ్యూటనోల్ ఏర్పడింది. ఈ మొదటి దశలో ఏం జరిగిందంటే టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్ కార్బోనియం కింద మారింది, సిఎల్ బయటకు వెళ్ళింది. ఇది కార్బోనియం అయాను. C+ ఉంటే కార్బోనియం అంటారు, మైనస్ ఉంటే కార్బోనియా అని అంటారు. మొదటి దశలో కార్బోనియం అయాన్ ఏర్పడింది. సెకండ్ దశలో ఏమైందంటే కార్బోనియం అయాన్కి ఇక్కడ ఉన్న OH మైనస్, ఇక్కడ ఉన్న OH మైనస్ ఏం జరుగుతుందంటే, ఇది ఇటువైపు నుంచి కానీ దాడి చేయొచ్చు, వెనక వైపు నుంచి కానీ ముందు వైపు నుంచి కానీ, రెండు వైపులా ఛాన్స్ ఉంది ఇది ఈ కార్బోనియం అయాన్ మీద. మామూలుగా ఇలా ఉన్నదానికి అప్పుడు అంటే OH మైనస్ ఇటు ఉండొచ్చు, ఇటు పక్క రావచ్చు. అందుకనే రెండు స్ట్రక్చర్లు మనం వేసే నిర్మాణాలు. దీన్ని రెసిమిక్ మిశ్రమము అంటారు. రెసిమిక్ మిశ్రమం, రెసిమిక్ మిక్సర్ అంటే రెండు రకాల అణు విన్యాసాలు కలిపింది కాబట్టి రెసిమిక్ మిశ్రమం అయింది అది. ఈ విధంగా మన SN1 చర్యని వివరించవచ్చు. ఇది టెర్షియరీ ఆల్కల్ హ్యాలైడ్స్లో జరుగుతుంది. ఈ రెండు దశలో జరుగుతుంది. ఒకటి కార్బోనియం అయాన్ దశ, ఆ తర్వాత OH మైనస్ అయాన్ దాడి. OH మైనస్ అయాన్ దాడి రెండు వైపులా జరగవచ్చు. ఇందాకైతే SN2లో వెనక వైపు నుంచి మాత్రమే జరిగింది కాబట్టి అక్కడ విలోమం వచ్చింది. ఇక్కడ రెండు వైపులా జరిగింది కాబట్టి మనకి రెసిమిక్ మిశ్రమం, అంటే రెండు రకాల పదార్థాలు ఏర్పడినాయి అనమాట. రెసిమిక్ మిశ్రమం ఏర్పడింది. ఈ విధంగా మన SN1 చర్యని వివరించవచ్చు. ఇకపోతే దీంట్లో ఇంకా లాస్ట్ SN1 SN2 చర్యల మధ్య తేడాలు ఏంటి? ఒక పక్క SN1 చర్య, SN2 చర్య. ఈ రెండింటికి తేడాలు మీకు ఆల్రెడీ తెలుసది. ఒకటి ఏంటి, ఏక అణుక చర్య, ద్విఅణుక చర్య, లేకపోతే ఏక క్రమాంక చర్య, ద్విక్రమాంక చర్య. ఏక క్రమాంక చర్య లేకపోతే అణుత చర్య, ఏదైనా ఒకటి. ఏక అణుక చర్య అలాగే ద్విక్రమాంక చర్య. పేరులోనే ఉన్న దాన్ని బట్టి రాయొచ్చు మనం. జరుగుతుంది టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్స్లో జరుగుతుంది. ఇది SN2 ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్లో జరుగుతుంది. అలాగే SN1లో మనకి ఏమైంది, చివరికి మనకి ఎటువంటి విన్యాసం కలిగి వచ్చినాయంటే రెసిమీకరణ జరుగుతుంది ఇక్కడ. అంటే రెసిమిక్ మిశ్రమం ఏర్పడింది మనకి చివరి వచ్చిన ఈ ప్రోడక్ట్లో. అక్కడ ఏం జరిగింది అంటే, ఇక్కడ మనం వాల్డెన్ విలోమం, అంటే విన్యాసం విలోమం చెందింది. దాన్నే వాల్డెన్ విలోమం అంటారు. నెంబర్ 4, తక్కువ న్యూక్లియోఫైల్ గాఢతలు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ న్యూక్లియోఫైల్ గాఢతలు అనుకూలం.
ఇంకా లాస్ట్ ధ్రువ ద్రావణులు. ఈ SN1 చర్యని ప్రోత్సహిస్తాయి. అటుపక్క మనం రాయాలంటే విద్రువ ద్రావణులు. SN2 చర్యని ప్రోత్సహిస్తాయి. ఇది హ్యాలోజన్ సమ్మేళనాల గురించి. అయితే మనం దీంట్లో ముఖ్యంగా మనం ఏమేం చెప్పుకున్నాం అంటే ఏంటని చెప్పుకున్నాము, హ్యాలోజన్ సమ్మేళనాలు అంటే ఏంటి, తర్వాత రెండోది వర్గీకరణ, ఎన్ని రకాల ఆల్కైల్ అదే హ్యాలైడ్స్ ఉన్నాయి, హ్యాలోజన్ సమ్మేళనాలు ఉన్నాయని చెప్పుకున్నాము. తర్వాత ఏం చేసామంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ యొక్క చర్యలు చెప్పుకున్నాము. తర్వాత న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు అంటే ఏంటి, దాంట్లో రకాలు ఏంటి చెప్పుకున్నాం. తర్వాత SN1 చర్య గురించి, SN2 చర్య గురించి చెప్పుకున్నాం, ఏ విధంగా చర్య విధానం ఉంటుందని. అలాగే లాస్ట్లో మనం SN1 చర్యకి SN2 చర్యకి తేడాలు ఏంటో చెప్పుకున్నాం. ఈ లెసన్ ఎక్కడితో అయింది, నెక్స్ట్ వేరే లెసన్ చెప్పుకుందాం.